ఆ బీచ్ పక్కన మన ట్రైన్ చేసి చూడండి భలే ఉండాలి కదా, అంతా మొత్తం బీచ్ అయితే ఉంటుంది అన్నమాట. వచ్చేసి ఎక్కువ అయితే కనిపిస్తుంది, అక్కడక్కడ లైట్గా అయితే కనబడుతుంది, అక్కడక్కడ కనిపిస్తుంది స్పాట్ చేసి పెట్టాను. అయితే ట్రైన్ వచ్చేసి 6:05 బయలుదేరాలి కాచిగూడ నుంచి. అయితే ఇప్పుడైతే 6:43 అయితే బయలుదేరాను చూడండి మన ట్రైన్. ట్రైన్ వచ్చేసి బెంగళూరు సెంటర్ లోపల కూడా పోలేదు, అప్పుడే ఎవడో చైన్ అయ్యాడు. హాయిగా సీరే వచ్చేసి మనం వచ్చేసి కాచిగూడ నుంచి మనం అయితే మంగళూరు సెంట్రల్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది కూడా మంగళూరు సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 2 days మాత్రం అయితే ఉంటుంది కాచిగూడ నుంచి. అండ్ ట్రైన్ గురించి చెప్పాలంటే మనకు ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాచిగూడలో చూసుకుంటే క్రౌడ్ కూడా ఫుల్ గా అయితే ఉన్నారు చూడండి. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే రెడీగా అయితే వచ్చేసింది. అండ్ టైం కూడా అయిపోయింది, అందుకే బిన్ని అయితే వచ్చేసినాను. అండ్ మన కాచిగూడ చెప్పంటే మొత్తం 5 ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. నెంబర్ కానీ చూసుకుంటే మనకు మంగళూరు సెంటర్ నుంచి కాచిగూడకు వచ్చేప్పుడు 12789, అదే కాచిగూడ నుంచి మంగళూరు సెంటర్కి వెళ్ళేటప్పుడు 12790. ఈ ట్రైన్ వచ్చేసి మనకు కాచిగూడలో మంగళవారం శుక్రవారం మాత్రమే ఉంటుంది, అది మంగళూరు సెంటర్లో వచ్చేసి బుధవారం శనివారం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు మధురై కూడా రేషాక్ అయితే ఉంది. ట్రైన్ చూసుకుంటే మనకు క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కినారు కాచిగూడలో అయితే. ట్రైన్ మొత్తం వచ్చి ఫుల్ అయిపోయింది. వచ్చేసి కొంతమంది 2 వరకు అయితే దిగైపోతారు, ఎందుకంటే తిరుమల లెవెల్కి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ మ్యాంగ్లూరు లెవెల్ 2 చుట్టూ కొంతమంది ఎక్కుతారు ఈ ట్రైన్కి. ట్రైన్ వచ్చేసి 6:05 బయలుదేరాలి కాచిగూడ నుంచి. అయితే ఇప్పుడైతే 6:43 అయితే బయలుదేరాలి చూడండి మన ట్రైన్. అంటే దాదాపు ఇక్కడే మనకు వచ్చేసి 30 నిమిషాలు లేట్ అయింది కాచిగూడలోనే. వచ్చేసి కాచిగూడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జడ్చర్ల. కాచిగూడ లొకేషన్ కోడ్ వచ్చేసి KCG. అయితే చూడండి 2 ట్రైన్లు అయితే ప్యారల్ రన్ అయితే అవుతుంది. అంటే ఈ ట్రైన్ వచ్చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళి పార్కింగ్కి వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. అండ్ మన ట్రైన్ వచ్చేసి జర్నీకి అయితే వెళ్తుంది. వచ్చేసి మనకు మైసూర్ జంక్షన్ నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి మైసూర్ జంక్షన్ నుంచి కాచిగూడకి అయితే వచ్చింది. కానీ చూసుకుంటే మనకు కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ వరకు మనకైతే డబుల్ లైన్ అయితే ఉంటుంది. అండ్ మహబూబ్ నగర్ నుంచి మనకు గుత్తి వరకు అయితే సింగిల్ లైన్ అయితే ఉంటుంది, డౌన్ వరకు అయితే. కానీ చూసుకుంటే మొత్తం 5 స్టేట్లు అయితే టచ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి తెలంగాణ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వచ్చేసి ఆంధ్రాకి అయితే వస్తుంది. ఆ తర్వాత మనకు వచ్చి తమిళనాడుకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత మనకు వచ్చేసి కేరళకి అయితే ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత మనకు వచ్చేసి బెంగళూరు అయితే అది కర్ణాటకలో ఉంటుంది కదా, అక్కడైతే లాస్ట్ స్టాప్ అయితే అయిపోతుంది. బెంగళూరు వచ్చేసి కర్ణాటకలో అయితే ఉంటుంది. వచ్చేసి మనం 525 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము కాచిగూడ టు మంగళూరు సెంటర్ వరకు. అయితే మంగళూరుని మ్యాంగ్లూరు అంటారు, అందుకని మ్యాంగ్లూరు అంటాను. మంగళూరు కూడా కొంతమంది అంటారు, అందుకని మంగళూరు అంటారు, మ్యాంగ్లూరు అంటారు. వచ్చేసి మనకు కాచిగూడలో ఎర్లీ మార్నింగ్ 6:5 అంతా మనకు వచ్చేసి కాచిగూడ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 9:50 అంతా మనకు వచ్చేసి బెంగళూరు సెంటర్కి అయితే వెళ్ళిపోతుంది. వచ్చేసి కర్నూలు సిటీకి వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ 1 minute, 10:28కి వచ్చింది, బయలుదేరిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు దోన్ జంక్షన్. వాటర్ చూడండి ఫుల్గా అయితే ఉన్నది. దోన్ జంక్షన్ దగ్గర బయట అయితే ఉన్నాము క్యాబిన్లో అయితే. సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి మనకు దోన్ టు నందేరు వెళ్ళే రూట్ అంతా. వచ్చేసి మనకు తిరుపతి హర్నజీత సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది చూడండి. కనుక మా స్టాప్ కానీ చూసుకుంటే మొత్తం ఇనిషియల్ ఆగుతుంది మన ట్రైన్ వచ్చేసి. ఇక్కడైతే మనకు ట్రైన్ లోపల అంతా చేంజ్ అవుతారు. ఇప్పుడు మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. దోన్లో చెప్పంటే మొత్తం 3 ప్లాట్ఫామ్ అయితే ఉండదు. అండ్ దోన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు గుత్తి జంక్షన్.
వచ్చేసి గుత్తి జంక్షన్కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ 1 మినిట్ వచ్చింది. సిగ్నల్ కూడా వచ్చేసింది మన ట్రైన్కి అయితే. తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు వచ్చేసి ఎర్రకొండ జంక్షన్. ఇక్కడ నుంచి ఒక పోతాం కదా, అది వచ్చేసి కోట్ రైల్వే స్టేషన్ అది. సో కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు గుత్తి జంక్షన్ రాకుండా అటు నుంచి వెళ్ళిపోతుంది అనంతపురం మీదుగా అయితే. మనకు గుత్తి పోర్టుకి అయితే వెళ్ళిపోతుంది ధర్మవరం. అండ్ ఇంకొచ్చి కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు గుత్తి జంక్షన్ వెళ్ళకుండా నేరుగా గుత్తిపోటు నుంచి వెళ్ళిపోతుంది. ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కదా, అది ఈ పక్కనే వెళ్తుంది మనకు గుత్తిపోటు మీదుగా అయితే. వచ్చేసి ఎర్రగుంటకి దాదాపు 13 నిమిషాలు ముందుగా అయితే వచ్చేసింది ట్రైన్. సో ఎర్రగుంట తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కడప జంక్షన్. మనకు వచ్చేసి పొద్దుటూరు వెళ్ళే లైన్ కలుస్తుంది, అండ్ రేణుగుంట వెళ్ళే లైన్ కలుస్తుంది, అండ్ మనం వచ్చి గుత్తి లైన్ కలుస్తుంది. మొత్తం 3 లైన్ అయితే ఇక్కడైతే కలుస్తుంది. కృష్ణాపురంలో మనకైతే సిగ్నల్ ఇష్యూ అయితే వచ్చింది. మళ్ళీ క్లియర్ అయిపోయింది సిగ్నల్ అయితే. అండ్ మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది కృష్ణాపురం నుంచి. కృష్ణాపురం నుంచి కడప ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అయితే ఉంది చూడండి. అది మన ట్రైన్ మెయిన్ లైన్లో ఉంది కూడా, స్పీడ్ అయితే 9 లేకపోతే చూడండి. సో అక్కడ కనిపించేదంతా మనకు కడప ఎయిర్పోర్ట్. ఇదంతా ఫ్లైట్ అయితే అవి ఏం లేవు. కడప రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి HX. సో ఇక్కడ మన స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. ట్రైన్ అయితే మాత్రం ఆన్ టైంకి అయితే వచ్చేసింది. కడప నుంచి బయలుదేరే ట్రైన్ మన తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది కడప నుంచి అయితే. ట్రైన్ వచ్చేసి కడప నుంచి కూడా బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణుగుంట జంక్షన్. అండ్ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. అది ఇక్కడైతే పనులు అయితే జరుగుతుంది, అందుకే 3వ ప్లాట్ఫామ్ ఇకుండా 1వ ప్లాట్ఫామ్ అని చెప్పినారు మధురై ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే. 3వ ప్లాట్ఫామ్ అయితే లైన్ కట్ చేసినారు ఆడ. ఈ ట్రైన్ వచ్చేసి మధురై ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఎల్హెచ్బి అనుకుంటే ఇది ఐషేప్తోనే అయితే ఉండదు. వెల్కమ్ టు మూడోలో మనకైతే స్టాప్ అయితే లేదు, ట్రైన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. మా ట్రైన్ అయితే రేణుగుంటకి వచ్చింది. మొత్తం అయితే ట్రైన్ మొత్తం ఇక్కడైతే ఖాళీ అయిపోయింది చూడండి. ట్రైన్ మొత్తం ఇక్కడైతే ఖాళీ అయిపోయింది. ట్రైన్ వచ్చేసి రేణుగుంట నుంచి కూడా బయలుదేరిపోయింది. సో ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాట్పాడి జంక్షన్. అండ్ రేణుగుంట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RU రేణుగుంట జంక్షన్. మన ట్రైన్ అయితే రేణుగుంటకి ఆన్ టైం వచ్చింది, బయలుదేరిపోయింది. వచ్చేసి మనకు తిరుపతి వెళ్ళాను. ఈ లైన్ కూడా మనకైతే కాట్పాడికి వెళ్తుంది, కాకపోతే మన ట్రైన్ పక్క వెళ్తుంది. ఈ పక్క అయితే ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి అందుకనేసి ఈ పక్క తీసుకెళ్తున్నారు. వచ్చేసి రేణుగుంట దాకా మనకైతే బ్యూటిఫుల్గా ఉంటుంది. కొండల గిన్నె మొత్తం అంతా చూడండి, ఈ పక్క అంతా బాగుంటుంది. కొండంతా మన కాట్పాడి వెళ్ళేంత వరకు మొత్తం రూట్లో అయితే బాగుంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఒక లేక్ చూడండి, సన్సెట్ చూడండి భయంకరంగా ఉంటుంది. వెల్కమ్ టు తిరుత్తలో చూడండి క్రౌడ్ అయితే మామూలుగా ఫుల్గా అయితే ఉన్నాడు. క్రౌడ్ అయితే మాత్రం తిరుత్తలో వచ్చేసి మనకు సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటాడు ఇక్కడ. అండ్ క్రౌడ్ కూడా ఫుల్గా అయితే ఉంది.
ట్రైన్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి తమిళనాడు కూడా ఎంటర్ అయిపోయింది. ఆంధ్ర టు తమిళనాడు కూడా ఎంటర్ అయిపోయింది. మనకు వచ్చేసి ఇక్కడ వచ్చే స్టాప్ అయితే లేదు మనకి తిరుత్తూరులో అయితే. డైరెక్ట్ మన ట్రైన్ అయితే కాట్పాడలో అయితే ఆగుతుంది. అండ్ బాయ్ బాయ్ చూసుకుంటే మనకు వచ్చేసి రేణిగుంటలో చాలా ఫుల్ అయితే దిగేశారు. అండ్ ఇంకొచ్చేసి కాట్పాడు నుంచి కొంతమంది ఎక్కే వాళ్ళు చెప్తా ఉంటారు చూడండి. కోయంబత్తూరు దాకా ఫుల్గా అయితే ఖాళీ అయిపోయింది ట్రైన్ అయితే. మన ట్రైన్ అయితే చూడండి ఈ పక్క వెళ్తే మనకు వచ్చేసి అరకోణం చెన్నై వెళ్ళిపోతుంది. అండ్ ఈ పక్క వచ్చేసి మనకు వచ్చేసి కాట్పాడు మీదుగా అయితే వెళ్ళిపోతుంది. అరకు జంక్షన్ నుంచి కొన్ని కాట్పాడికి ఆ లైన్లో కొన్ని వెళ్తే మనకు వచ్చేసి ఈ లైన్లో కొన్ని వెళ్తుంది. లైన్ వెళ్ళామంటే మనకు వచ్చేసి అరకోణం జంక్షన్ మళ్ళీ చెన్నై వెళ్ళే లైన్ ఇదంతా. అండ్ ఇది వచ్చేసి కాట్పాడు వెళ్ళే లైన్. ఒక లైన్ ఉంది అదే ఈ లైన్ వచ్చేసి మనకు చెన్నై సెంటర్ నుంచి కోయంబత్తూరు కానీ బెంగళూరు కానీ వెళ్ళే లైన్ అంతా మనకు వచ్చి పక్కలు వస్తుంది. మన రేణిగుంట రైలు అంతా మనకు వచ్చేసి ఈ లైన్లో వచ్చి వస్తుంది. ఈ రెండు కలిపి మనకు వచ్చేసి కాట్పాడికి లైన్ అయితే కలిసిపోతుంది. వెల్కమ్ టు కాట్పాడిలో కూడా చూడండి క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి ట్రైన్కి అయితే మళ్ళీ ఫుల్ అవుతుంది. రేణిగుంటలో అయితే ఖాళీ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఫుల్ అవుతుంది. వచ్చేసి మొత్తం జనరల్కి నుంచి ఫుల్గా అవుతుంది. వచ్చేసి కాట్పాడికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మనకు 2 నిమిషాలు తెలిసింది. అండ్ కాట్పాడి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేపీటీ చూసుకుంటే ఆన్ టైం అయితే కూడా వేస్తున్నాడు ట్రైన్ మొత్తం అయితే. నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జోలార్పేట జంక్షన్. సో లైట్ మొత్తం ఫెయిలియర్ అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే చూసుకుందాం కేరళలో అయితే. ఇప్పుడు వచ్చేసి మనం బీచ్ పక్కనే ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం చూడండి. ఇదంతా బీచ్ పక్కనే ట్రైన్ జర్నీ. మనం అయితే కేరళ కూడా ఎంటర్ అయిపోయినాము. పక్కనే బీచ్, దీని పక్కనే మన ట్రైన్ జర్నీ. ఇల్లు పక్కన పక్కనే వేస్తారు. అసలు రైల్వే స్టేషన్లో కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు. ఇక్కడ బోర్డు అయితే లేదు చూపించేదానికి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు కన్నూరు నుంచి మనకు బీచ్ కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. కానీ ఎక్కువ మంది వేసి కన్నూరులో దిగేస్తారు, అక్కడ కూడా బాగుంటుంది అనేసి. అండ్ ఇప్పుడు కూడా హోటల్ అయితే ఫుల్ అయితే బాగానే ఉన్నది. ఇప్పుడు కూడా తలసట్లు అయితే పైన అయితే బోర్డు అయితే లేదు ఇక్కడ కేరళలో. అంటే ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంది చూడండి, పెయిడ్ వెయిటింగ్ హాల్. రైల్వే స్టేషన్ అయితే మాకైతే బోర్డు అయితే లేదు. ఆ ట్రైన్ వచ్చేసి కొచ్చి వెళ్ళిపోతుంది. అది మాత్రం చూసాను, మీద ఎక్కడి నుంచి వస్తుంది చూడలేదు. చూడండి బ్యూటిఫుల్గా ఉంది చూడండి లేక్ మొత్తం. కేరళ అంటే మనకి ఏమో లొకేషన్ అంతా సూపర్గా అయితే కనబడుతుంది ఒక్క అంతా. ట్రైన్ పక్కన లేక్ సూపర్గా అయితే ఉంది మొత్తం ఇది మాత్రం అయితే. అండ్ నీళ్ళంతా మనకు వచ్చేసి సముద్రం పక్కనే ఉంటుంది. అప్పుడు సముద్రంతో కలిసిపోతుంది నీళ్ళంతా. మీకు కొంచెం ముందుకు వెళ్ళాలంటే సముద్రం పక్కనే ట్రైన్ జర్నీ కూడా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కాదు, ఇంకా కొంచెం ముందరగా అయితే వెళ్ళాలి. బీచ్ అయితే ఫుల్గా ఇంకా కొంచెం ముందరగా వెళ్ళాలంటే బాగా అయితే కనపడుతుంది. అండ్ మన ట్రైన్ స్పీడ్ అయితే 20 తీయేస్తున్నాడు. స్పీడ్ అయితే మొత్తం దుమ్ము లేపేస్తున్నాడు ట్రైన్లో వచ్చేసి. కమ్ టు కన్నూరులో మన స్టాప్ వచ్చేసి 2 minutes. లో కూడా చాలా ఫుల్గా అయితే దిగేసారు ఇక్కడైతే మన ట్రైన్ వచ్చి దాదాపు 40 నిమిషాలు లేట్లు అయితే ఉంది. మామూలుగా అయితే 6:20కి రావాల్సింది, ఇప్పుడైతే 7 అవుతుంది. నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. కన్నూరు రైల్వే స్టేషన్ కూడా CAN రోడ్ కూడా ఫుల్గా దిగేసారు ఇక్కడైతే.
స్లీపర్తో వచ్చేసి తిరువనంతపురం సెంట్రల్ నుంచి మనకు వచ్చేసి బెంగళూరు సెంట్రల్ వస్తుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు బెంగళూరు సెంట్రల్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు అయితే వెళ్తుంది. ఆ బీచ్ పక్కన మన ట్రైన్ చేసి చూడండి, భలే ఉండాలి కదా. అంతా మొత్తం బీచ్ అయితే ఉంటుంది అంతా. మరి బీచ్ పక్కన అయితే లేదు, మొత్తం కొంచెం లాంగ్లో అయితే ఉందంటే. ఇదంతా సూపర్గా ఉంది బీచ్ అయితే ట్రైన్లో నుంచి అయితే. మళ్ళీ చెట్లు అయితే అర్థం చేస్తుంది. వచ్చేసి ఎక్కువ అయితే కనిపిస్తుంది, అక్కడక్కడ లైట్గా అయితే కనబడుతుంది. అక్కడక్కడ కనిపిస్తుంది స్పాట్ చేసి పెట్టాను. అయితే నదిలోంచి నీళ్ళంతా మనకైతే అలా సముద్రంలో అయితే కలిసిపోతుంది చూడండి. వ్యూ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఏడాది చేపలు పుట్టుతారు. అండ్ టెంకాయ చెట్లు ఫుల్. మన కేరళ చెప్పాలంటే టెంకాయ చెట్లు ఎక్కువ. వచ్చేసి క్యాసల్ గౌన్ నుంచి వచ్చింది, బయలుదేరిపోయింది. స్టాప్ 2 minutes. తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మ్యాంగ్లూర్ సెంటర్లే. ఈ నదిలో నీళ్ళంతా మనకు వచ్చేసి అక్కడ సముద్రం అది కలిసిపోతుంది చూడండి. ఆడైతే సముద్రం, ఆ సముద్రం అయితే కలిసిపోతుంది నదిలో నీళ్ళంతా. మ్యాంగ్లూర్ అందాలు మొత్తం సూపర్గా అవుతుంది చూడండి ఇక్కడ నుంచి. అక్కడ చూస్తే బిల్డింగ్ పక్కన కట్టుకున్నాం, సూపర్గా ఉంది. పక్క బోటింగ్ కూడా చూడండి, ఇక్కడ ఉన్నది బోటింగ్ కూడా. మనకు అక్కడ పోయి సముద్రం అయితే కలిసిపోతుంది ఈ నీళ్ళంతా. అయితే చూడండి, ఇది సూపర్గా అయితే ఉంది. మనకు వచ్చేసి బస్సులు వెళ్ళడానికి కూడా ఆపప్పుడు ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంది చూడండి. బస్సులు లారీలు వెళ్ళడానికి ఇక్కడైతే 2 బ్రిడ్జ్లు అవుతుంది ట్రైన్ వెళ్ళడానికి అయితే. ఇవంతా మనకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కనబడుతుంది. మనకు వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మనకు వచ్చేసి కేరళ మీద ఎంటర్ అయిపోతుంది ట్రైన్ వచ్చేసి. అక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. కేరళ అందరూ కూడా చూడొచ్చు మార్నింగే. అండ్ బీచ్ సైడ్ కూడా మనకైతే ట్రైన్ అయితే వెళ్తుంది. అక్కడక్కడ కనబడుతుంది అంతే. మనకు ఫుల్గా అయితే కనిపిస్తుంది, ఒక చోట అయితే ఫుల్గా అయితే కనిపిస్తుంది, ఒక 2 kilometers దాకా అయితే. మనం కేరళ నుంచి కర్ణాటక కూడా ఎంటర్ అయిపోతున్నాము. అంతా మనకు వచ్చి ట్రైన్ పెట్టి లేపుతున్నారు. బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుంది చూడండి. ఈ పక్క ఏదో ఫ్యాక్టరీ కూడా ఉంది. పక్క లైన్ కడుతుంది. ఈ లైన్ వచ్చేసి మనకు వచ్చేసి మ్యాంగ్లూర్ నుంచి మనకైతే మ్యాంగ్లూర్ జంక్షన్ వరకు తెలియదు. సెంట్రల్ నుంచి జంక్షన్ వెళ్ళి రోడ్కి వెళ్తాను. అది ఇదంతా మనకు వచ్చేసి మనకు మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి మనకు మ్యాంగ్లూర్ జంక్షన్ వెళ్ళినది. మ్యాంగ్లూర్ జంక్షన్ వేరు, మ్యాంగ్లూర్ సెంటర్ వేరు. ఇటు వెళ్తే మనకు మ్యాంగ్లూర్ సెంటర్ వస్తుంది, ఇటు వెళ్తే మనకు మ్యాంగ్లూర్ జంక్షన్ అయితే వస్తుంది. కొన్ని ట్రైన్లు మ్యాంగ్లూర్ జంక్షన్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ దిగే షాప్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇదే ట్రైన్ చూద్దాం. ఇది మ్యాంగ్లూర్ సెంటర్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళే ట్రైన్. ఇది ట్రైన్ వచ్చేసి మ్యాంగ్లూర్ సెంటర్ లోపల కూడా పోలేదు, అప్పుడే ఎవడో చైన్ అయ్యాడు. డీజిల్ లక్కు WDG. మ్యాంగ్లూర్ సెంటర్ కూడా సూపర్గా అయితే ఉంటుంది చూడండి. బిల్డింగ్ కూడా చూడండి, సూపర్గా అయితే ఉంది బిల్డింగ్ కూడా. సో మనం అయితే మ్యాంగ్లూర్ సెంట్రల్కి అయితే వచ్చేసినాం. కరెక్ట్గా మన ట్రైన్ అయితే 9:15కి అయితే వచ్చేసింది. మ్యాంగ్లూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAQ. మొత్తం మన ట్రైన్ ఇక్కడే స్టాప్, లాస్ట్ స్టాప్. అయితే మనం వచ్చేసి మంగళూరు సెంట్రల్కి అయితే వచ్చేసాము. సో మొత్తం వచ్చేసి మనం కాచిగూడ టు మంగళూరు సెంటర్ వరకు అయితే 1525 kilometers ట్రావెల్ చేసినాం. దీంతో మనకు స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 630 రూపాయలు అయితే పడుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ అయితే.